పోలవరాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు. ఒకటో దశ రెండో దశ ఎత్తు చేస్తూ మరి మీరెందుకు దానికి కన్ఫర్మ్ అయ్యారు? పోలవరం దశను పూర్తి దశను ఒకేసారి మీరు ఎందుకల్లా మీరు కూడా ఒకటో దశ రెండో దశ అంటున్నారు. కాబట్టి R&R ప్యాకేజ్ అయినా ఏ ప్యాకేజ్ అయినా మీరు అన్నట్లుగానే కాంట్రాక్టర్ ద్వారానే అటు డబ్బులు వెళుతాయి తప్పితే అది కూడా ఇప్పుడు లెక్కలు కరెక్ట్ గా ఉండి ఆ నిర్వాసితులు కానీ ఆ యొక్క బాధితులు కానీ లిస్టు ఫైనలైజ్ అయ్యి వచ్చిన తర్వాత మరి 50,000 మంది అధికారులు ఇద్దరు చేరినప్పుడు మీ నుంచి ఎంక్వైరీ ఏమైనా జరిపి సంబంధిత అధికారులు సంబంధిత దొంగ బాధితుల్ని మీరేమన్నా రికార్డు తయారు చేశారా? 5 సంవత్సరాల బట్టి చేయాలి. కాబట్టి మీరు అడగదు. మీరు అడిగింది 50,000 కోట్లు ఇప్పటికీ మీరు అడుగుతున్నారు అంటే పోలవరము అందులో ఆ డబ్బులు ఎక్కడా కూడా తప్పు అడగలేదు. దానికి యాక్చువల్ ప్రాజెక్ట్ కాస్ట్ నే అక్కడ అడగడం జరిగింది. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వం అదే అడుగుతూ దొరుకుతున్నది వాస్తవం. రైట్, అవునంటారా కాదంటారా? రైట్ రైట్ మళ్ళీ కంక్లూడింగ్ లో ఆయన దగ్గరికి వెళ్ళి ఫైనల్ గా రవికిరణ్ గారు. సాయి గారు, ఈ పోలవరం మీద మనం అనేక చర్చలు చేశాము. చెప్పేది ఏంటంటే ఇది జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏదైతే ముంపు మండలాలు పోలవరానికి ఇబ్బంది అవుతుంది, ముంపు మండలాలు గనక ఏపీలో కలవపోతే అని చెప్పేసి ముందు ఆర్డినెన్స్ ఇచ్చి ముంపు మండలాలు కలిపి ఫస్ట్ క్యాబినెట్ లోనే ఆర్డినెన్స్ ఇచ్చారు. అది ఒక నిబద్ధత. నెక్స్ట్ ఒక జనరల్ గా జాతీయ హోదా ఉన్న ప్రాజెక్ట్ కి 60-40 రేషియోలో 60% కేంద్రం ఇస్తే 40 రాష్ట్రం ఇస్తుంది. కానీ అలా కాకుండా దీన్ని 100% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటా అన్నారు. సో ఇది సెకండ్ ముందడుగు అనమాట మోడీ గారికి. సో ఆ రకంగా పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఫస్ట్ లో కొంత డిలే అయింది, తర్వాత స్టార్ట్ చేశారు, ముందుకెళ్లారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటు చేశారు. అగ్రిమెంట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, అది రీఇంబర్స్ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి బిల్స్ అని సబ్మిట్ చేస్తారు. వాళ్ళు అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇంప్రూవ్ చేసి ఇస్తారు. సో ఇలా జరుగుతున్న తరుణంలో తర్వాత దాన్ని ఎస్కలేషన్ చేసి 2017-18లో 55,000 కోట్లు చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తి అని చెప్పి ఈ పుస్తకం వేశారు. ఈ పుస్తకంలోనే పోలవరం గురించి ఆయన మాట్లాడుతూ దీనిలో పేజ్ నెంబర్ 22లోనే 25,000 కోట్లు అవకతవకలు ఏదైతే లేని నిర్వాసితులు ఉన్నట్టుగా మొత్తం రికార్డులన్నీ మార్చేసి 25,000 కోట్లు ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఆ పుస్తకం రాసి ఈ పుస్తకాన్ని మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, అప్పుడు హోంమంత్రి, అందరికి ఇవ్వడం జరిగింది. అదే జనరల్ గా మనం ఏమనుకుంటామంటే ఈ ప్రభుత్వం రాగానే ఆ 25,000 కోట్లు ఏది అవకతవకలు చేశారంటారో అవన్నీ రివైజ్ చేస్తారని చెప్పి అనుకున్నాం. అది ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పని చేయలేదు, మరి రివర్స్ టెండరింగ్ అన్నారు. ఇందాక విశ్లేషకులు చెప్పిన దానికి సమాధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేయకపోవడం